డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ నుంచి చూస్తే వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. పర్యాటకులు ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నిజానికి లైట్ హౌస్లు నిర్మించిన కారణం అది కాదు. సముద్ర తీర ప్రాంతాల్లోనే లైట్ హౌస్లు ఎందుకు నిర్మించారు, వీటి వల్ల ఉపయోగం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం సముద్ర మార్గాల్లోనే వ్యాపార కార్యకలాపాలు జరిగేవి. ఓడలు సురక్షితంగా తీర ప్రాంతానికి చేరుకునేందుకు ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో లేదు. తీరాలకు సమీపంలో ఉన్న కొండలపై పెద్ద పెద్ద దీపాలను వెలిగించి అద్దాల సహాయంతో కాంతిని ప్రసరించి దారి చూపేవారు. కాలక్రమేణా తీరానికి చేరుకునే మార్గాన్ని చూపించేందుకు లైట్ హౌస్ ను నిర్మించారు. 280 BCE కాలంలో ఈజిప్ట్ లో తొలి లైట్ హౌస్ ను సోస్ట్రాటస్ అనే వ్యక్తి నిర్మించాడు. అలెగ్జాండ్రియాకు దూరంగా ఉన్న నైలు డెల్టాలో నిర్మించిన ఈ లైట్ హౌస్ 796 BCE 1303 CEల కాలంలో వచ్చిన భూకంపాల ధాటికి కూలిపోయింది. ఆ తరువాతి కాలంలో ప్రపంచంలో ఉన్న తీర ప్రాంతాలలో నెమ్మదిగా లైట్ హౌస్ల నిర్మాణాలు జరిగాయి. 1927 బ్రిటిష్ ఇండియా కాలంలో లైట్ హౌస్ చట్టం ఆమోదం పొందింది. కిరోసిన్, లిక్విడ్ ఎసిటిలీన్ వాయువు ద్వారా లైట్ హౌస్ లో దీపాలను వెలిగించేవారు. విద్యుత్ వినియోగం అందుబాటులోకి వచ్చాక లైట్ హౌస్లలో భారీ లైట్లను అమర్చి వాటి ద్వారా ప్రతి 10 సెకండ్లకు ఒకసారి లైట్ వెలిగేలా చేశారు. వీటిని ఫ్రెస్నెల్ లెన్స్ అని అంటారు. ఫ్రెంచ్ ఇంజనీర్ అగస్టియన్ ఫ్రెస్నెల్ లైట్ హౌస్ల కోసమే వీటిని ప్రత్యేకంగా కనిపెట్టారు. స్వాతంత్రానికి ముందు మన దేశంలో 17 లైట్ హౌస్లు ఉండగా స్వాతంత్రం తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 200 లైట్ హౌస్లు నిర్మించారు.